హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎతికా స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. సిద్ధు సడన్ బ్రేక్ వేయడం వల్ల కళ్ళు తెరిచి చూసింది. పక్కన సిద్ధు చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. స్నేహ ఇప్పుడు మళ్ళీ ఏమైంది అని ఇంత కోపంగా చూస్తూ ఉన్నాడు అనుకుంది. సిద్ధు, నేను డ్రైవర్లా కనిపిస్తున్నానా నీకు? నువ్వు నిద్రపోతూ ఉంటే నేను డ్రైవ్ చేయడానికి అని సూటిగా చూస్తూ అడిగాడు. స్నేహ, డ్రైవర్ అని అనుకోవడం ఎందుకు? మీరు నా భర్త, ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. సిద్ధు విసుగ్గా, సరే దిగి వెళ్ళు, నాకు పనుంది. స్నేహ, థ్యాంక్ యూ బాయ్ అని చెప్పి ఇంట్లోకి వస్తున్న కోడలి మొహంలో సంతోషం చూసి లలిత గారు సంతోషంగా స్నేహ దగ్గరికి వెళ్ళి, వాడేమైనా మాట్లాడాడా తల్లి అని అడిగింది. అవునత్తయ్య, డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఇండైరెక్ట్గా మాత్రం నా మీద చూపిస్తున్నారు అనిపిస్తుంది. నేను నిన్న అడిగాను ఇలా కొన్ని వస్తువులు కావాలని. ఈరోజు అడగకుండానే మాల్కి తీసుకుని వెళ్ళారు అత్తయ్య అని ఎంతో సంతోషంగా చెప్తుంది స్నేహ. లలిత గారు నవ్వుతూ, మెల్లమెల్లగా తనలో మార్పు వస్తుందిలే స్నేహ, వాడిని నువ్వే మార్చుకోవాలి అని అంటారు. స్నేహ, తప్పకుండా అత్తయ్య గారు. లలిత గారు, సాయంత్రం మీ మావయ్య గారు డిశ్చార్జ్ అయ్యి వస్తారు. అలాగే అత్తయ్య, ఏం కాదు, మీరు కంగారు పడకండి. అసలు విషయం తెలిస్తే మీరు మమ్మల్ని ఏమనుకుంటారో స్నేహ. ఏదైనా కానీ మీ సంతోషం ఉంటే అదే సంతోషం మాకు. మా వాడిని అర్థం చేసుకుని భార్య వచ్చింది, అది వాడి అదృష్టం అని లలిత గారు మనసులోనే అనుకుంటూ అలాగే స్నేహ అని అంటారు. స్నేహాన్ని వదిలి ఆఫీస్కి వెళ్ళాడు సిద్ధు. రే వంశీ, రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది రాజేష్ కంపెనీతో, గుర్తుందా? వంశీ, గుర్తుందిరా, ఎలా మర్చిపోతాను. సిద్ధు, ఓకేరా, ఒకవేళ నేను రాలేకపోతే నువ్వే హ్యాండిల్ చేయరా. దానికి వంశీ, ఏరా ఎందుకు రాలేవు? సిద్ధు, ఏం లేదురా, కొంచెం పనుంది. దానికి వంశీ, ఏం పనిరా? మీటింగ్ అంటే అంత ముఖ్యమా? సిద్ధు, అవునరా, చాలా ముఖ్యం. అదేమీ లేదురా, రేపు నేను స్నేహాన్ని కొంచెం బయటికి వెళ్తున్నాము. వంశీ హ్యాపీగా, సూపర్ రా, వెళ్ళిరండి, నేను చూసుకుంటాను, నో ప్రాబ్లం. కానీ సిద్ధు, ఈ విషయం ఇంకా స్నేహకి చెప్పలేదురా. వంశీ, ఎందుకురా? ఏం లేదు, ఊరికేరా. సిద్ధు మనసులో మాత్రం ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నాడు, స్నేహకి ఎలా చెప్పాలా అని. ఇక్కడ గోపాలవర్మ గారు కొడుకు గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. పెళ్ళైతే అయ్యింది, కానీ కొడుకులో ఏమాత్రం మార్పు వస్తుందో అని కొంచెం గాబరా పడుతున్నాడు. ఏది ఏమైనా సరే కొడుకు పెళ్లి జరిగినందుకు ఆయన మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. అనుకున్నట్టే సిద్ధు సాయంత్రం హాస్పిటల్కి వచ్చి వాళ్ళ నాన్నగారిని డిశ్చార్జ్ చేసుకుని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళడమే లలిత గారు హారతిచ్చి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు.
గోపాలవర్మ మనసులో మాత్రం నేను బాగానే ఉన్నాను, కానీ పాపం వీడు చాలా కంగారు పడుతున్నట్టున్నాడు. కానీ ఏం చేసినా నీకోసమే నాన్న, నీ సంతోషం కోసమే నాన్న అని లోపల అనుకుంటారు. సిద్ధు ఆయన ఏదో ఆలోచిస్తున్నారని గమనించి, నాన్న మీరు దేని గురించి వరి అవ్వకండి, అన్నీ చూసుకోవడానికి నేనున్నాను, కేవలం మీరు ప్రశాంతంగా ఉండండి నాన్న చాలు అని అంటాడు. గోపాల్ గారు అలాగే సిద్ధు, నువ్వేం కంగారు పడకు, నేను బాగానే ఉంటాను అని చెప్తారు. సిద్ధు, స్నేహ నాన్నగారిని బాగా చూసుకో, ఆ బాధ్యత నీదే అని స్నేహం చూస్తూ చెప్తాడు. స్నేహ లోపల హ్యాపీగా, నాతో మాట్లాడని మీరు ఇప్పుడు మావయ్య గారి గురించి మాట్లాడుతున్నారా అనుకుని అలాగే అండి అంది. లలిత గారు కొంచెం ఎమోషనల్ అయ్యారు, కానీ నిజమేంటో ఆమెకు తెలుసు కదా, అందుకే కొంచెం నటించారు. కానీ నిజానికి మొదట్లో చాలా బాధపడ్డారు. సిద్ధు తన రూమ్లోకి వెళ్తూ, స్నేహ ఒకసారి రూమ్లోకి రా అన్నట్టు సైగ చేస్తూ వెళ్ళాడు. స్నేహ మళ్ళీ ఈ కోపిష్టి ఇప్పుడు ఏమంటాడో ఏమో అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది. సిద్ధు, నీతో కొంచెం మాట్లాడాలి స్నేహ, 1 గంట తర్వాత కొంచెం బయటికి వెళ్దాం. స్నేహ ఆశ్చర్యంగా, ఇప్పుడా, ఈ టైంలో ఎందుకండి? దానికి సిద్ధు సీరియస్గా, చెప్పింది చెయ్యి చాలు, కొంచెం మాట్లాడాలి అంటున్నానుగా అని గట్టిగా చెప్తాడు. దానికి స్నేహ, అలాగే మీ ఇష్టమండి అంటుంది బ్లష్ అవుతూ. స్నేహ సింపుల్ వైట్ శారీలో లూజ్ హెయిర్తో చాలా క్యూట్గా, బ్యూటిఫుల్గా, అందంగా ఉంది. సిద్ధు కూడా వైట్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్లో మ్యాన్లీ లుక్తో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇద్దరు చూడముచ్చటైన జంట. స్నేహ లలిత గారికి వెళ్ళొస్తానని చెప్పి వచ్చి కారులో కూర్చుంది. ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో ఏంటి అని కొంచెం టెన్షన్గా ఉన్నా కూడా భర్త అనే నమ్మకం ఉంది కాబట్టి కామ్గా కూర్చుంది. కొడుకు కోడలు అలా సంతోషంగా బయటకు వెళ్తుంటే చాలా ఆనందపడ్డారు గోపాలవర్మ అండ్ లలిత గారు. వాళ్ళిద్దరి జంటని చూసి లోపలే మురిసిపోయారు ఇద్దరు. కానీ పిడుగులాంటి వార్త స్నేహాన్ని చిత్రవద చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కార్ స్టార్ట్ అవుతుంది. స్నేహకి బోర్గా ఉండి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అది అర్థం చేసుకుని పాటలు పెట్టాడు సిద్ధు. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో. ఈ పాటను వింటూ చాలా సంతోషంగా ఉంది స్నేహ. సిద్ధు తనను గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎంత సంతోషంగా కూల్గా ఉన్నావు, కానీ కాసేపటి తర్వాత నేను చెప్పబోయే వార్త విని నువ్వు ఎలా అనుకుంటావో ఏమో అని కొంచెం టెన్షన్గానే ఉంది అని మనసులోనే అనుకుంటాడు సిద్ధు. కార్ నేరుగా ఒక పెద్ద బిల్డింగ్ దగ్గరకు వెళ్ళి ఆగింది. సిద్ధు బయటకు దిగి డోర్ ఓపెన్ చేసి చాలా కూల్గా రా అన్నాడు.
కానీ బయటకు దిగిన స్నేహకి ఇక్కడికి ఎందుకో తనకి అర్థం కాలేదు. ఇక్కడికి ఎందుకు అని అడిగింది. సిద్ధు, ఇది కూడా నా ఫ్లాటే, పర్లేదు రా అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. కానీ స్నేహాలో ఏదో తెలియని అలజడి, ఆందోళన రెండూ మొదలయ్యాయి. అప్పుడే కరెక్ట్గా కరెంట్ కూడా పోయింది.